friends, this is Karan Kumar. Welcome to our channel. Let's learn today. So last class లో మనము క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్ అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ చూసాం. సో ఇక్కడ నుంచి మనం క్రిస్టలైన్ సాలిడ్స్ గురించి చూద్దాం. క్రిస్టలైన్ సాలిడ్స్ లో ఫస్ట్ టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్. ఓకే, క్రిస్టలైన్ సాలిడ్స్ అంటే ఏంటో లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఓకే, ఇప్పుడు క్లాసిఫికేషన్ చూద్దాం. ఈ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ది nature of intermolecular forces. Nature of intermolecular forces between constant particles. Crystalline solids are mainly classified into four types. First one, molecular solids. Second one, ionic solids. Third one, metallic solids. And final one, covalent or network solids. Okay, first point only, classification of crystalline solids based on nature of intermolecular forces. Crystalline solids are broadly classified into four types: molecular solids, ionic solids, metallic solids, covalent or network solids. So molecular solids are again classified into three types. Non-polar molecular solids. Next one, polar molecular solids. Third one, hydrogen bonded molecular solids. Okay, so kabatti molecular solids are again classified into three types: non-polar molecular solids, polar molecular solids, hydrogen bonded molecular solids. So one by one చూద్దాం. One, molecular solids are again classified into three types. First one, non-polar, second one, polar, and third one, hydrogen bonded. Okay, so ఇక్కడ molecular solids అన్నిటిలో కూడా కాన్స్టెంట్ పార్టికల్స్ అనేటువంటివి మాలిక్యూల్స్. కాన్స్టెంట్ పార్టికల్స్ ఏంటి? ఫస్ట్ మాలిక్యూల్స్. ఓకే, ఇందులో మనకి నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ లో లండన్ ఫోర్సెస్ ఉంటాయి. ఆర్ డిస్పర్షన్ ఫోర్సెస్ ఉంటాయి. అదే పోలార్ వచ్చేసరికి డైపోల్ ఇంటరాక్షన్స్. ఓకే, హైడ్రోజన్ బాండెడ్ అంటే జనరల్ గా హైడ్రోజన్ బాండ్. ఓకే, సో ఇక్కడ మాలిక్యులర్ సాలిడ్స్ లో కాన్స్టెంట్ పార్టికల్స్ ఏంటి? మాలిక్యూల్స్. మాలిక్యులర్ సాలిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ టైప్స్: నాన్ పోలార్, పోలార్ అండ్ హైడ్రోజన్ బాండెడ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి హైడ్రోజన్ I2. ఓకే, నెక్స్ట్ వన్ CO2. దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్. ఇక్కడ HCl, SO2, ఇక్కడ H2O, జనరల్ గా ఐస్, హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ లండన్ ఫోర్సెస్, డైపోల్ ఇంటరాక్షన్స్, ఇక్కడ ఏముంటాయి? హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి కండక్టివిటీ, ఎలక్ట్రికల్ కండక్టివిటీ చూద్దాం. చూడండి, ఎలక్ట్రికల్ కండక్టివిటీ అన్ని కూడా ఇన్సులేటర్స్. అన్ని ఏంటి? ఇన్సులేటర్స్. దీస్ ఆర్ నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ ఆర్ ఇన్సులేటర్స్. దీస్ ఆర్ ఆల్సో ఇన్సులేటర్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అయిపోయిన తర్వాత మెల్టింగ్ పాయింట్ వెరీ లో. ఎందుకంటే ఇక్కడ లండన్ ఫోర్సెస్ వెరీ వీక్ ఫోర్సెస్. డైపోల్ ఇక్కడ లో కంపేర్ టు లండన్ నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ కంటే ఇక్కడ మెల్టింగ్ పాయింట్ కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే డైపోల్ ఇంటరాక్షన్స్ ఆర్ స్ట్రాంగ్ దెన్ లండన్ ఫోర్సెస్.
ఓకే, ఇక్కడ కూడా మనకి మెల్టింగ్ పాయింట్ జనరల్ గా లోగానే ఉంటుంది. మెల్టింగ్ పాయింట్ ఇక్కడ కూడా ఎలా ఉంటుంది, లోగా ఉంటుంది. సో మెయిన్ డిఫరెన్సెస్ ఇవి నాన్ పోలార్ కి, పోలార్ కి, హైడ్రోజన్ బాండెడ్. ఇక్కడ లండన్ ఫోర్సెస్. ఓకే, ఇక్కడ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ లో డైపోల్ డైపోల్ ఇంటరాక్షన్స్, హైడ్రోజన్ బాండెడ్ లో, హైడ్రోజన్ బాండెడ్ మాలిక్యులర్ సాలిడ్స్ లో హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. సో ఇక్కడ హైడ్రోజన్ ఎగ్జాంపుల్ ఏంటి, హైడ్రోజన్ I2 అండ్ CO2. ఇక్కడ ఎగ్జాంపుల్స్ HCl, SO2, ఇక్కడ H2O, జనరల్ గా ఐస్. ఓకే, ఇక్కడ ఎలక్ట్రికల్ కండక్టివిటీ నేచర్ ఇన్సులేటర్స్, ఇక్కడ ఇవి కూడా ఇన్సులేటర్సే, ఇవి కూడా ఇన్సులేటర్సే. సో ఇక్కడ మెల్టింగ్ పాయింట్ వచ్చేసరికి వెరీ లో, ఇందులో నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ లో, ఇక్కడ పోలార్ సాలిడ్స్ లో లో, అండ్ హైడ్రోజన్ బాండెడ్ లో కూడా లో. సో నెక్స్ట్ వన్ ఫిజికల్ నేచర్. ఫిజికల్ నేచర్ ఎలా ఉంటుంది, సో అంటే సాఫ్టా, హార్డా. ఓకే, సాఫ్ట్ ఇన్ నేచర్, దీస్ ఆర్ సాఫ్ట్ ఇన్ నేచర్. సో ఇవి కూడా సాఫ్ట్ ఇన్ నేచర్. ఇక్కడ డైపోల్ డైపోల్ ఇంటరాక్షన్స్, లండన్ ఫోర్సెస్ కూడా మనకి జనరల్ గా మనకి వీక్ ఫోర్సెస్ కదా. సో హైడ్రోజన్ బాండ్ హార్డ్ ఇన్ నేచర్, దీస్ ఆర్ హార్డ్ ఇన్ నేచర్. హైడ్రోజన్ బాండెడ్ మాలిక్యులర్ సాలిడ్స్ ఆర్ హార్డ్ ఇన్ నేచర్. So this is about the molecular solids. Second one, ionic solids. Ionic solids లో కాన్స్టెంట్ పార్టికల్స్ ఏమవుతాయి, అయాన్స్. అంటే క్యాటయాన్, క్యాటయాన్ అండ్ ఎనయాన్, క్యాటయాన్ అండ్ ఎనయాన్. సో అట్రాక్షన్ ఫోర్సెస్, అట్రాక్షన్ ఫోర్సెస్ ఏముంటాయి, పాజిటివ్ నెగిటివ్ చార్జెస్ మధ్య. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్, electrostatic forces of attractions, electrostatic forces of attractions are coulombic attractions and coulombic attractions. Okay, so electrical conductivity. So electrical conductivity general ga solid state loki vachesariki, solid state lo kanukunte they are conductive in nature. Solid state లో ఉంటే conductive in nature. అదే solid state లో ఇన్సులేటర్. ఓకే, మోల్టెన్ స్టేట్ లోకి వచ్చేసరికి, మోల్టెన్ స్టేట్ లోకి వచ్చేసరికి కండక్టివ్ ఇన్ నేచర్. సో ఇక్కడ అయాన్స్ మూవ్ అవ్వు, అందువల్ల ఇన్సులేటర్ గా ఉంటుంది. సో ఆక్వా సొల్యూషన్ నువ్వు ఎప్పుడైతే ఆక్వా సొల్యూషన్ మోల్టెన్ స్టేట్ లో కన్వర్ట్ చేసావో అప్పుడు ఆటోమేటిక్ గా కండక్టివ్ ఇన్ నేచర్. జనరల్లీ అయానిక్ సాలిడ్స్ ఆర్ హార్డ్ ఇన్ నేచర్. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ కదా, హార్డ్ ఇన్ నేచర్. సో వీటి యొక్క సాలిడ్ స్టేట్ లోనేమో ఇన్సులేటర్ గా ఉంటాయి, మోల్టెన్ స్టేట్ లో కండక్టివ్ ఇన్ నేచర్, దే ఆర్ హార్డ్ ఇన్ నేచర్. ఎగ్జాంపుల్స్ NaCl, KCl, MgO, ZnS. Okay, these are the examples for ionic solids. So ionic solids లో కాన్స్టెంట్ పార్టికల్స్, ఫస్ట్ పాయింట్ ఏంటి, కాన్స్టెంట్ పార్టికల్స్ Cp ఏంటి, జనరల్ గా అయాన్స్ అంటే క్యాటయాన్. ఆ క్యాటయాన్ అండ్ అయాన్ ఆర్ జాయిన్ టుగెదర్ బై ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్. సో సాలిడ్ స్టేట్ లో ఈ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎలా ఉంటుంది ఈ అయానిక్ సాలిడ్స్ యొక్క. సో ఇన్ సాలిడ్ స్టేట్స్ దే ఆర్ జనరల్లీ ఇన్సులేటర్స్. ఓకే, lack of movement of ions, but in molten state they are conductive in nature, they are hard in nature, they are hard in nature. So NaCl, KCl, MgO, ZnS. So melting point ఎలా ఉంటది, high. Melting point ఎలా ఉంటది ఇక్కడ, high. Okay, so this is about the ionic solids. Next one, third one. So molecular solids అయింది, ionic solids అయింది. So next one, third one, metallic solids. Metallic సాలిడ్స్. సో మెటాలిక్ సాలిడ్స్ జనరల్ గా మనకి మెటాలిక్ సాలిడ్స్ అంటే ఏ బాండ్ ఉంటది, కాన్స్టెంట్ పార్టికల్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి, కాన్స్టెంట్ పార్టికల్స్. కాన్స్టెంట్ పార్టికల్స్ కి వచ్చేసరికి మెటల్స్ లో మనకి ఏముంటాయి, క్యాటయాన్స్, క్యాటయాన్స్. సో మెటల్స్ ఆర్ లూజింగ్ ఎలక్ట్రాన్, సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, C of ఫ్రీ ఎలక్ట్రాన్స్, C of ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అలాగే క్యాటయాన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏం బాండ్ ఫామ్ అవుతుంది మనకి, మెటాలిక్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏంటి, metallic bond. The metallic bond present between cations and free electrons. Next, so free electrons ఉన్నాయి కాబట్టి they are conductive in nature, conductive in nature. Okay, so next one, they are hard, they are hard. Metallic solids also hard but malleable and
malleability and ductility. Okay, so drawn into sheets and drawn into wires. So hard but malleable and ductile. So next one. Okay, next one, boiling point, melting point, fairly high, fairly high. Examples: iron, copper, silver, magnesium. Iron, copper, silver, magnesium. This is about the metallic solids. Metallic solids లో constant particles cations, C of free electrons. ఇక్కడ ఏ బాండ్ ఉంటది? మెటాలిక్ బాండ్ ఉంటది. The metallic bond present between positively charged cations and C of free electrons. They are conductive in nature because of flow of electrons. They are hard but malleable and hard in nature but malleable, ductile. So they are melting point ఎలా ఉంటది? Fairly high. So examples ఏంటి? Iron, copper, silver and magnesium. Okay, so this is about the ionic solids and metallic solids. So next one వచ్చేసరికి last one, covalent solids. Covalent solids. So covalent solids గురించి చూద్దాం. సో ఇప్పుడు వరకు ఏమేమి చూసాం మనం? మాలిక్యులర్ సాలిడ్స్. మాలిక్యులర్ సాలిడ్స్ ఆర్ 3 types: polar molecular solids, non-polar molecular solids, hydrogen bonded solids. Second one ఏం చూసాం? ionic solids. Third one metallic solids, and fourth one is covalent solids. Covalent solids. This is also known as network solids. This is also known as network solids or giant molecules. Network solids are giant molecules. In these covalent molecules, constant particles is atoms. Generally ga non-metals covalent solids. Okay, so next one, ఇక్కడ ఏ బాండ్ ఉంటది? జనరల్ గా కోవలెంట్ సాలిడ్స్ కాబట్టి కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. నాన్ మెటల్స్ లో ఏ బాండ్ ఉంటది? కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దే ఆర్ జనరల్లీ ఇన్సులేటర్స్. They are insulators. Okay, next one, they are hard in nature except graphite. Soft in nature, layer structures ఉంటాయి. So graphite లో. Okay, generally covalent solids are hard in nature but except graphite. They are insulators. ఇక్కడ కూడా ఎక్సెప్షన్ ఉంది. Insulators లో exception ఏంటి? graphite. So graphite is conductive in nature. Graphite is conductive in nature due to presence of delocalized pi electrons. సో ఒక ఎలక్ట్రాన్ ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంటుంది కదా. సో కాబట్టి ఇక్కడ గ్రాఫైట్ అనేటువంటిది కండక్టివ్ ఇన్ నేచర్. అలాగే ఇవి హార్డ్ కానీ సాఫ్ట్ ఇన్ బట్ గ్రాఫైట్ is soft in nature. So example, diamond, graphite, okay, ALN, aluminum nitride. Next one, aluminum nitride, diamond, graphite, aluminum nitride, silica carbide. These are the examples for covalent solids. Okay, covalent solids are also known as network solids are giant molecules. Constant particles are atoms. These are bond ఏముంటది? జనరల్ గా covalent bond ఉంటది. సో ఇక్కడ ఇవి జనరల్లీ ఇన్సులేటర్స్. దే ఆర్ హార్డ్ ఇన్ నేచర్ except graphite. Soft in nature, graphite is soft in nature. So example, అలాగే they are insulators, exception is graphite. Exception ఏంటి? graphite due to presence of delocalized pi electrons. Examples, diamond, graphite, aluminum nitride and silicon carbide. Okay.